ఈరోజు నోటికి కమ్మగా కారం కారంగా ఉండే ఒక చిన్న రెసిపీ అన్నమాట చేస్తున్నాను. చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దానికోసం అయితే కనుక మనము ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అన్ని టమోటాలు, ఒక 4-5 టమోటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు, కొన్ని ఎల్లిపాయలు వేసి కొంచెం నూనె వేసి బాగా దోరగా ఫ్రై చేస్తున్నాను నేనైతే. ఇంకా పూర్తి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని బాగా మగ్గనిచ్చినాను కొద్దిసేపు, ఒక 2 మినిట్స్ అనమాట. దోశలోకి, పొంగనాల్లోకి లేదా చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ అనమాట. ఎర్రకారం అంటుంటారు కదా, పండు కారం, అట్లా ఆ కారం పొడి బదులు పండు మిరపకాయలు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పొంగనాల్లోకి చేస్తున్నాను. దీంట్లోకి అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి కలిపి పెట్టుకున్న పిండి. ఇంకా పొంగనాలు వేయడమే లేట్ అనమాట. అంతలోపు అవి మగ్గిపోయినాయి. ఇంకా ఫాస్ట్గా మిక్సీకి వేసేసుకున్నాను. తొందరగా అయిపోయే ఒక చిన్న రెసిపీ అనమాట. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. డైరెక్ట్ నీళ్లు కలుపుకోకుండా అలానైనా తినచ్చు. స్పైసీ కావాలనుకునే వాళ్ళు కారంగా, లేదు మాకు కొంచెం వాటర్ ఉండాలా, కొంచెం చప్పగా ఉండాలా, చట్నీ ఎక్కువ తింటామనే వాళ్ళైతే వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేస్తా ఎప్పుడు, మా ఇంట్లో చట్నీ ఎక్కువ తింటారు. ఇంకా నేనైతే పొంగనాలు వేస్తున్నా. పొంగనాలు ఏంటి బై కలర్ వేరే ఉన్నాయని అనుకోవద్దండి. ఆ దోశ పిండిలోకి నేను రాగులు కూడా వేసి ఈసారి ట్రై చేసిన ఎట్లుంటుంది అనేసి. బాగుంటే రెసిపీ అది కూడా పోస్ట్ చేస్తాను. కానీ తిన్నాక మాత్రం చాలా బాగున్నాయి. ఏం తేడా ఏం లేదు. అంటే నార్మల్ పొంగనాలకి ఇట్లా రాగులు వేసి మనం చేస్తాం కదా, ఆ పొంగనాలకి ఏం తేడా ఏం లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఎర్రగా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట పొంగనాలు కూడా.